హాయ్ ఫ్రెండ్స్, ట్రేడింగ్ ఫ్యాక్ట్స్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. ఇప్పటివరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను సెబీ రిజిస్టర్డ్ కాదు. నేను చెప్పినట్టుగా మీరు ట్రేడ్ అనేటువంటిది చేయవద్దు అనేటువంటిది మనవి. మీరు చేసేటువంటి మీ మీ స్ట్రాటజీస్కి అనుగుణంగా మనం చెప్పే అనాలిసిస్ సపోర్టింగ్ కోసమే నేను ఈ వీడియో చేస్తున్నాను అనమాట. ఇక పాయింట్లోకి వెళ్తే మార్నింగ్ మనం చెప్పాం ఈ జోన్ అనేటువంటిది, ఈ జోన్లో ఉన్నంత వరకు మనం ట్రేడ్ అనేటువంటిది చేయొద్దు. అప్ సైడ్ కనుక క్రాస్ అయితేనేమన్నా ఇది టార్గెట్ అవుతుంది, లోయర్ సైడ్ కనుక క్రాస్ అయితే ఇది టార్గెట్ అవుతుంది అని చెప్పేసి చెప్పడం జరిగింది. అయితే మనం చెప్పినటువంటిది ఇక్కడ ఏమైనా ఫెయిల్ అయిపోయింది, ఇక్కడ ఒక చోట ఫెయిల్ అయిపోయింది. ఖచ్చితంగా మనం చెప్పే దాంట్లో 70% సక్సెస్ అవుతుంది, 30% ఫెయిల్ అవుతుంది. 100% సక్సెస్ అయితే ఇంక నేను స్టాక్ మార్కెట్లో కోట్లు సంపాదిస్తాను కదా. సో ఇది అందుకనే నేను చెప్పినట్టు మీరు ట్రేడ్ అనేటువంటివి చేయొద్దనే చెప్తుంది. ఇక్కడ మీరు చూడండి, ఇక్కడ క్రాస్ అయింది కానీ ఇక్కడ దాకా వచ్చింది. వాస్తవంగా ఇదే టార్గెట్. ఎందుకని ఇదే టార్గెట్ అవుతుందో మీరు ఒకసారి చూడండి. ఇక్కడ చూడండి, ఇక్కడ ఒక హారిజంటల్ లైన్ గీద్దాం. ఎగ్జాక్ట్గా ఆ లైన్కి వచ్చేసి టచ్ అయింది. సో ఇక్కడి నుంచి కదా మూవ్ అనేటివి, ఇక్కడ బేస్ని ఫామ్ చేసింది కదా. అంటే మీరు చార్ట్ని అనాలిసిస్ చేసుకోండి, ఇది బాగా మీకు ఉపయోగపడుతుంది అనే ఉద్దేశం చెప్తున్నాను. ఇక్కడ బేస్ని ఫామ్ చేసింది కాబట్టి ఈ బేస్ వరకు టార్గెట్ అనేటువంటిది వస్తుంది. సో కాకపోతే ఏంటంటే ఇక్కడి నుంచి వచ్చేటప్పుడు ఇక్కడ బ్రేక్ చేసి 1:2 రేషియోలో మనకి ఇచ్చిందనమాట. అయితే మీరు ఇక్కడే ట్రేడ్ అనేటువంటిది ఏవైతే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్గా మీకు ఏదైతే ఇప్పుడు ఇది రెసిస్టెన్స్ అవుతుంది కదా, ఒకసారి రెసిస్టెన్స్ని కనుక బ్రేక్ చేస్తే అది సపోర్ట్ అవుతుంది, వీక్ సపోర్ట్ అవుతుంది, బలహీనమైనటువంటి సపోర్ట్ అవుతుందని గమనించండి. ఇక్కడ ఏదో నేను సమర్థించుకోవడానికి చెప్పట్లేదు. చార్ట్ని అనాలిసిస్ చేసే కోణంలో మీకు అర్థం కావడం కోసం చార్ట్స్ని ఎట్లా అనాలిసిస్ చేసుకోవాలి అనే దాంట్లోనే చెప్తున్నాను. నేను ఈరోజు చెప్పినటువంటి దాంట్లో ఒకటి ఫెయిల్ అయింది, ఒకటి సక్సెస్ అయింది. దాంట్లో అంగీకరిస్తున్నా ఫెయిల్ అయిందని. సో ఇక్కడ మీరు చూడండి, ఎప్పుడైనా సరే ఒక సపోర్ట్ని బ్రేక్ చేస్తే అది నెక్స్ట్ టైం వీక్ రెసిస్టెన్స్ అవుతుంది. ఇది చూడండి, ఇది సపోర్ట్ని బ్రేక్ చేసి పైకి, రెసిస్టెన్స్ని బ్రేక్ చేసి పైకి వెళ్ళిపోయింది. అప్పుడు పైనుంచి కిందకు వచ్చేటప్పుడు ఇది రెసిస్టెన్స్ వీక్గా ఉంటుంది. ఎందుకంటే అక్కడ బయర్స్ ఆర్ సెల్లర్స్ ఇది ఎడతిరిగి బ్రేక్ వెళ్ళిపోయింది కదా అనే ఉద్దేశంతో పెద్ద స్ట్రాంగ్గా రియాక్ట్ కారు. అలాగే ఏదైనా సరే ఒక క్యాండిల్ బ్రేక్ చేసి పైకి వెళ్ళింది అనుకోండి, ఇది రెసిస్టెన్స్ ప్రైస్ పైకి వెళ్ళినాక ఏమవుతుంది, సపోర్టే కదా అయ్యేది, చాలామంది తెలుసు. కాబట్టి అది రిటర్న్ అయ్యేటప్పుడు ఇది వీక్గా ఉంటుంది. ఈ పాయింట్ బాగా తెలుసుకోండి. సో అప్పుడు మనం ఇక్కడే ఎంట్రీ అనేటువంటిది తీసుకోవచ్చు. ఇక్కడే ఎంట్రీ తీసుకొని లాంగ్ రైడ్ అనేటువంటిది చేసుకోవచ్చు అనమాట. మరలా ఈ ప్రైస్ వరకు రావడానికి అవకాశం ఉంది. ఇక్కడ వచ్చింది కదా అనే ఉద్దేశంతో నేను చెప్పట్లేదు. అక్కడ దాకా కాదు, ఇక్కడ దాకా అయినా సరే మనం రైడ్ అనేటువంటిది చేసుకోవచ్చు. సో చార్ట్ని ఎలా అనాలిసిస్ చేసుకోవాలి అనే కోణంలోనే నేను ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉన్నాను అనమాట. కాబట్టి మన కాన్సెప్ట్ ఏంటంటే, మనం ఏం ఆలోచించాము, వన్ డే టైం ఫ్రేమ్లో మనకి ఇది రెడ్ క్యాండిల్ లోపలే ఫామ్ అవుతున్నాయి కాబట్టి ఇక్కడ కూడా వెళ్ళిద్ది మళ్ళా రెడ్ అయినా పడవచ్చు అని కూడా చెప్పాను. కావాలంటే మీరు వీడియోస్లో చెక్ చేసుకోవచ్చు. అయితే ఇక్కడ ఒక రెసిస్టెన్స్ అనేది ఉన్నది. దీని వరకు ఇదిగో ఈ బాడీ క్లోజింగ్ ప్రైస్, దీని ముందు క్లోజింగ్ ప్రైస్ వరకు ఒక రెసిస్టెన్స్గా మనం తీసుకుంటే బాగుండేది. అంతవరకే టార్గెట్ ఇచ్చినట్టయితే బాగుండేది. ఇంకొంచెం లోతుగా విశ్లేషణ చేయాల్సింది. సో ఏదేమైనా మనం అనుకున్నట్టుగానే పైకి అయితే వెళ్ళింది, మార్కెట్ అనేటువంటిది అప్ సైడ్ వెళ్ళింది. అక్కడి నుంచి ఇక రిజెక్షన్ అనేటువంటిది జరిగిందనమాట. కాబట్టి మనం ఎప్పుడైనా సరే ఇటువంటి హారిజంటల్ లైన్స్ అనేటువంటిది మార్కెట్ స్టార్ట్ కాబోయే ముందు మనం గనక ట్రేడింగ్ అనేటువంటిది చేస్తే, ఈ హారిజంటల్ లైన్స్ని ఒక ప్లాన్ని మనం గనక ఎగ్జిక్యూట్ చేసుకోగలిగితే మంచిగా సక్సెస్ అవడానికి అవకాశం ఉంటుంది. ఇక్కడ మనం ఈ లైన్ని మనం డ్రా చేసుకోవటం అనేటువంటిది కొంచెం మిస్టేక్ అనే అనుకోవాలి. అయితే ఏదేమైనా ఈరోజు మాత్రం వండర్ఫుల్గానే అసలు హారిజంటల్ లైన్స్ని కనుక గీసుకున్నట్టయితే ఖచ్చితంగా సక్సెస్ అవడానికి పాసిబిలిటీ అనేటువంటిది ఉన్నది. ఇప్పుడు మీకు ఇక్కడ బ్రేక్ అయింది, సహజంగా ఏం చేస్తారు, ఇక్కడే తీసుకోవచ్చు, తీసుకొని ఇక్కడ దాకా హోల్డ్ చేసుకోవచ్చు. ఈ లైన్ గీసుకున్నాం కాబట్టి
లేదు ఇక్కడి నుంచి రిజెక్షన్ అయింది కదా, ఈ క్యాండిల్ నుంచి రిజెక్షన్ అయింది కదా, దీన్ని దాటినాక తీసుకుంటే ఇంకా బెస్ట్గా ఉంటుంది. ఎందుకంటే దగ్గరలోనే రిజెక్షన్ ఉంది కాబట్టి దీన్ని దాటినాక తీసుకుంటే ఇంకా బాగుంటుంది అనమాట. సహజంగా ఈరోజు చాలామంది మిస్టేక్ చేసి ఉంటారు. ఇది పడంగానే లాంగ్ రైడ్ చేద్దాం అనుకుని ఉంటారు. వాళ్ళు మరలా వాళ్ళ స్టాప్ లాస్లు హిట్ అయిపోయి ఉంటాయి. అలాగే ఈ లైన్ని క్రాస్ అవ్వగానే మంచి బుల్లిష్ క్యాండిల్ క్రాస్ అయింది. ఎవరైనా నేనైనా ఎంట్రీ తీసుకుంటాను ఖచ్చితంగా. సో బుల్లిష్ క్యాండిల్ వేసింది, అదేమైంది వచ్చేసి స్టాప్ లాస్ని హిట్ అయింది. నాది కూడా స్టాప్ లాస్ హిట్ అయింది. ఎప్పుడైతే స్టాప్ లాస్ హిట్ అయిందో ఇక సాహసం, ఇది ఈజీగా ఉన్నప్పటికీ కూడా మనకి తెలిసినప్పటికీ ఇది పడిపోయిద్దని తెలిసినా కూడా మనం ఎంట్రీ అనేటువంటిది తీసుకోలేదు, మనం లాస్తోనే ముగించాం. అయితే పులి స్ట్రాటజీలో ఎలా వర్కౌట్ అయింది ఏంటి అనేటువంటిది నేను వేరే వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కాబట్టి మీరు ఇక్కడ ఒక 2 పాయింట్లు అనేటువంటివి తెలుసుకున్నారు. ఏమిటి అవి 2 పాయింట్లు అంటే, మీకు ఒక సపోర్ట్ అనేటువంటిది బ్రేక్ అయితే నెక్స్ట్ వీక్ రెసిస్టెన్స్ అయిద్ది గుర్తుపెట్టుకోండి. ఒక రెసిస్టెన్స్ని కనుక బ్రేక్ చేస్తే ప్రైజు, అది నెక్స్ట్ వీక్ సపోర్ట్ అవుతుంది. కాబట్టి ఇవి 2 బాగా గమనించుకోండి. సో మీరు కూడా ట్రేడింగ్ చేయబోయే ముందు ఖచ్చితంగా ఒక ప్లాన్ అనేటువంటిది గీసుకొని మాత్రమే ట్రేడ్ అనేటువంటిది చేయండి. అప్పుడు మాత్రమే సక్సెస్ అనేటువంటిది ఉంటుంది. థ్యాంక్ యూ.